ఒక ప్రాంతం ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో పర్యావరణం ఒకటి. ప్రతి రాష్ట్రంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకంగా ఉంటాయి. కానీ వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయ వనరులుగా తీర్చే ఆ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఇక ఇదే విధంగా విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సిఆర్జెడ్ నిబంధనలో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, సీ ప్లాన్, క్రూజ్ సర్క్యూట్, హెల్ టూరిజంపై దృష్టి సారించామని, అలాగే అడ్వెంచర్ యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 8,650 కోట్ల పెట్టుబడులతో 50 MOU ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇక విశాఖలో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడి నుంచి పర్యాటకులకు విదేశాలు వెళ్లాల్సిన అవకాశం రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సింహాచలం దేవస్థానానికి 54.4 కోట్లు, స్వదేశీ దర్శన్కు 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి 28.87 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని పర్యాటక శాఖ మంత్రి వివరించారు. అలాగే రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, గోస్తాని బ్యాక్ వాటర్స్ లో స్కూబా డైవింగ్స్, అలాగే పారా మోటరింగ్ వంటి 10 రకాల జల క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖలో హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంతో 490 హోమ్ స్టేలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక సిఆర్జెడ్ 19 అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. అలాగే విశాఖపట్నం, అమరావతి, తిరుపతులను పర్యాటకులు హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి ఏడుకొండలు కొత్తపేట నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ ఏడుకొండలు. గుడ్ మార్నింగ్ కాకన. ఏడుకొండలు చెప్పండి, టూరిజం దశగా కొత్త ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి అక్కడ? ఇక్కడ గోదావరి నది చుట్టూ బోటు, టూరిజం, రీచార్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ టూరిజం లో ప్రస్తుతానికి గ్రామీణ టూరిజంలో అలాగే షిప్పింగ్ టూరిజమ్స్ ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ఇది కుటుంబాలతో వచ్చే టూరిస్టులకు ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా కోనసీమ అంటేనే కేరళని తలపించే అందాలను, చుట్టూ కాలువలు, నదులు, అలాగే అంతర్వేది సాగర సమృద్ధంలో ఉన్న సముద్రాలు ఈ కోనసీమకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మీరు చెప్పింది అయితే కరెక్ట్. గ్రామీణ వాతావరణంలో ఇలాంటి సోలార్, అలాగే కొత్త ప్రాజెక్టులు ఏవైతే స్థాపిస్తున్నారో గ్రామీణ నుంచి అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.